హలో అండి. ఇవాళ మనం ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే అరిస్టోజైమ్ గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. అరిస్టోజైమ్ వచ్చేసి ఇది అరిస్టోజైమ్ డ్రాప్స్ ఉంటుంది, అరిస్టోజైమ్ సిరప్ ఉంటుందన్నమాట. మనకి డ్రాప్స్ వచ్చేసి న్యూ బోర్న్ బేబీ నుంచి 1 ఇయర్ పిల్లల వరకు వాడుకోవచ్చు. ఆఫ్టర్ 1 ఇయర్ వచ్చేసి సిరప్ వాడుకోవాలన్నమాట. 1 ఇయర్ నుంచి పెద్దవాళ్ళ వరకు అరిస్టోజైమ్ సిరప్ వాడుకోవాలి. ఇది ఏంటంటే కంపెనీ వచ్చేసి మనకి అరిస్టో కంపెనీలో ఉంటుందన్నమాట. ఇది మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, దాని ఎంత ఎంఎల్ వేసుకోవాలో నేను ఎప్పుడు మెన్షన్ చేయలేదు. సో ఈ వీడియోలో ఏంటంటే దాని ప్రైస్ వచ్చేసి మనకి 113 అండి. 113 దీని ప్రైస్ వచ్చేసి. కంపెనీ వచ్చేసి అరిస్టో కంపెనీ అనమాట. ఇది డ్రాప్స్లో వచ్చేసి మనకి చిన్నపిల్లలకి న్యూ బార్న్ బేబీ నుంచి 1 ఇయర్ పిల్లల వరకు అయితే 2-3 ఇయర్స్ వరకు పిల్లలకి 2 ml 2.5 వేయాలి. 5 years పిల్లలకి వరకు 2 months పిల్లలకి అయితే 2-3 months పిల్లలకి అయితే 2.5 3 ml అట్లా వేయాలి. 5 months పిల్లలకి అయితే 5 ml వేసేయచ్చు. అండ్ 10 months 12 months అట్లా ఉన్న పిల్లలకి 10 ml కానీ 8 ml కానీ డ్రాప్స్ వేయాలన్నమాట. ఆఫ్టర్ 1 year పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు 10 ml వరకు ఈ క్యాప్ 10 ml ఉంటుంది అన్నమాట. దీనికి క్యాప్ వరకు తాగొచ్చు అనమాట ఆఫ్టర్ 1 year నుంచి పెద్దవాళ్ళ వరకు మన వరకు. సో కంపెనీ వచ్చేసి అరిస్టో కాబట్టి ఇది వచ్చేసి దేనికి వర్క్ చేస్తుందంటే మనకి షార్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డైజెషన్కి అనమాట. డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆకలి అనేది బాగా పెరగడానికి ఈ సిరప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా ఆకలి అనేది వేయకపోతే ఈ సిరప్ తాగితే ఆకలి అనేది బాగా పెరుగుతుంది అనమాట. మనకి ఈ కొంచెం స్టమక్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా టాక్సిసిటీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇరిటేషన్ ఏమన్నా థ్రోట్లో ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇరిటేషన్ ఉన్న వాటికి యూజ్ అవుతుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్గా కూడా ఇది కొంచెం ఉంటుందన్నమాట. టాక్సిసిటీ కానీ లేకపోతే ఇరిటేషన్ కానీ ఏమైనా ఉన్నా కానీ మనకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఇది వచ్చేసి ఈ సిరప్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్కి అనేది ఇవ్వకూడదండి. అసలు ఇది డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయకూడదు ప్రెగ్నెన్సీ లేడీస్కి. ఎందుకంటే దీనివల్ల ప్రెగ్నెన్సీ అనేది పోతుందన్నమాట అరిస్టోజైమ్ సిరప్ వల్ల. సో ఒకవేళ ఇఫ్ కేస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే అది డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్. అండ్ అయితే అరిస్టోజైమ్ గురించి ఇది కాంబినేషన్ వచ్చేసి మనకి డయాస్టైన్ అండ్ పెప్టైన్ లిక్విడ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అరిస్టోజైమ్ సిరప్ అయినా అరిస్టోజైమ్ డ్రాప్స్ అయినా దాని గురించి. అండ్ మన బిగ్ సిటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే వాచ్ చేయండి ప్రతి వీడియోని, అండ్ షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ని. అండ్ ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను, ప్రతి కామెంట్ చూస్తూ ఉంటాను. అలాగనే మీ ఇఫ్ కేస్ ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు మీ ఏ సిటీ అయితే ఆ సిటీ కూడా మెన్షన్ చేయండి. సో దాని ద్వారా నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి, ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళి చూస్తున్నారు, ఎంతవరకు రీచ్ వస్తుందని నాకు ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ సిరప్ అనేది తీసుకోకూడదండి. సో ఇది కొంచెం నిద్ర వస్తుంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ సిరప్ అనేది తీసుకోకూడదు. అండ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ సిరప్ అనేది తీసుకోకూడదు. అండ్ మళ్ళీ బ్లీడింగ్, లేడీస్కి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో అస్సలకి ఈ సిరప్ తీసుకోకూడదండి. సో ఇవి ప్రికాషన్స్ అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి వామిటింగ్ అవుతున్నా, లేకపోతే ఏమన్నా స్టమక్ పెయిన్ వస్తున్నా, డయేరియా కానీ ఏమన్నా, లేకపోతే బాడీలో బోన్స్ కానీ ఏమన్నా పెయిన్స్ వస్తున్నా కానీ సిరప్ అనేది వెంటనే ఆపేయండి. సో మనకి ఆకలి పెరగడానికి అయితే బాగా పనిచేస్తుంది అనమాట ఈ సిరప్, అరిస్టోజైమ్ సిరప్.